ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బ్రహ్మాండంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడే నూతనంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా పాలక వర్గం మొత్తం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా ఈ ప్రాంత ప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరులు రాష్ట్ర హస్తకళల చైర్మన్ గారైనటువంటి హరిప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సిఆర్ రాజన్ గారు, ఇంకా వేదిక పైన కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు, నాయకులందరూ ఉన్నారు. వారందరికీ, అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు సోదరులందరికీ కూడా చేతులెత్తిన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క మార్కెట్ కమిటీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా వారు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, వాళ్ళు మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో వారి ఆలోచనలకు, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి మీరందరూ కూడా కంకణం కట్టి పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ప్రతినిధిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పనిసరిగా కూడా మీకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను మీకు చేసి ఇవ్వగలనని చెప్పి ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల కాలంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో అయితే మనకు వరికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ నిన్ననే మనం చూసాం తుఫాను సందర్భంగా ఏ రకమైనటువంటి బీభత్సం జరిగింది, ఎంతమంది రైతులకు ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది పండించిన పంటలు అటు వరి కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, అవన్నీ కూడా నష్టపోయాయో దాన్ని గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా డైరెక్ట్ గా ఆ యొక్క అపాయం వచ్చేటువంటి పరిస్థితిని ముందుగానే ఊహించి దాని నుంచి కాపాడే ప్రయత్నం ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే బ్రహ్మాండంగా కూడా నిర్వహించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 15 రోజుల లోపలనే డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దాదాపు 3,800 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు మనమందరం కూడా మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతాంగం. ఈ ప్రాంతాల్లో మనం వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. గత 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించి ఒక మూల పైపు మనకు ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు
100% ఉచితంగా, మిగతా అందరికీ 90% సబ్సిడీతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టికి తెస్తా ఉన్నా. గత 5 ఏళ్ల ముందు నేనే శాసనసభ్యుడిగా మంత్రిగా ఆ రోజు టెంకాయ కొట్టి హంద్రీ నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొస్తే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని మర్చిపోయి ఎన్నికలకు ముందు రామకుప్పం దగ్గర ఒక టెంపరీ ఒక రేగురడ్డం పెట్టి నీళ్లు ఇచ్చినామని చెప్పి మరుసరాజే ఆ గేట్ కట్టుకోకపోయినటువంటి దురదృష్ట సంఘటనగా మర్చిపోలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మాట చెప్పాం, మేము అధికారంలో వచ్చిన సంవత్సరం లోపల నీళ్లు తెస్తామన్నాం. ఈ రోజు బ్రహ్మాండంగా 4 నెలల నుంచి అందరి నీళ్లు బ్రహ్మాండంగా కుప్పం దాకా పరమేశ్వరి ఈరోజు పోతా ఉన్నాయన్నారని అదొకటే నిదర్శనం అని చెప్పే సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా. గడచిన 14-19లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే ఇదే మార్కెట్ యార్డ్ లో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు, వీకోట మార్కెట్ యార్డ్ లో సీసీ రోడ్లు, రైతులకు షెడ్ వేసే కార్యక్రమం, డ్రైన్స్ గాని దాదాపు 10 కోట్ల రూపాయల పైన ఇంటర్నల్ గా కూడా ఆ రోజు మనం కార్యక్రమాలు చేస్తే గడచిన 5 సంవత్సరాల్లో కనీసం 1 రూపాయి పని కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ ప్రత్యేకత ఉంది. మనం అందరం పండించేది ఈ ప్రాంతంలో కమర్షియల్ క్రాప్స్, అంటే మనం అందరం కూడా కూరగాయలు పండిస్తాం. మనకు పక్కనే చెన్నై ఉంది, ఇటుపోతే బెంగళూరు ఉంది. ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ఆలోచన మేరకు గత ప్రభుత్వానికి ముందు ఏదైతే ఆయన ఆలోచనలు తీసుకున్నాడో దాంట్లో భాగంగా ఈ రోజు మనకు రోడ్స్ అన్ని కూడా డబుల్ లేన్ అయినాయి. ఎక్స్ప్రెస్ వే కొత్తగా వచ్చింది. మన పక్కనే కూడా పలమేరు పైన ఇటు పోతే 1 గంటలో, అట్లా పోతే 1.5 గంటలో చెన్నైకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అది ఆ రోజే గమనించి ఈ మార్కెట్ యార్డ్ టౌన్ లో పెద్ద పంటలు రావాలంటే, ఎందుకంటే అందరం కూడా టమాటా పండించే రైతులు ఎక్కడ ఉన్నారు, ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు పోవాలంటే పెద్దవి ఒక 12 వీలర్లు 14 వీలర్లు ఉండేటువంటి బండ్లు లోపలికి రావాలి. మరి రద్దీగా ఉండే సమయంలో ఆ బండ్లు లోపలికి వస్తే ఇక్కడ ఎవరైతే యాక్షన్ చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ రేట్లు ఇక్కడ కోట్ చేయడానికి వాళ్ళు ఈ మార్కెట్ యార్డ్కి వస్తే ఇక్కడ డిమాండ్ పెరిగి ఈ మార్కెట్ యార్డ్ లో మనకు మంచి రేట్ ఇస్తారు. ఆ కాంపిటీషన్ లో రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ఆ ప్రభుత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు ఎక్కడైతే క్యాటిల్ ఫామ్ ఉందో క్యాటిల్ ఫామ్ పక్కనే 33 ఎకరాలు ఆ రోజే అలీనేట్ చేసి అది ఏదైతే మనకు అనిమల్ హస్బెండరీకి ఉండేటువంటి నేలని ఈ మార్కెట్ యార్డ్కు జీవో తీసుకొచ్చి ఆ రోజు ఇస్తే గడచిన 5 సంవత్సరాలు దాన్ని ఎత్తి కోల్డ్ స్టోరేజ్ లో పడేశారు. మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ ఏదైతే సర్వే నెంబర్ కూడా లేని ల్యాండ్ కు సర్వే నెంబర్ క్రియేట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ హైవేకు పక్కన ఉంటే రైతులు డైరెక్ట్ గా పెద్ద వీలర్స్ ట్రైలర్స్ వచ్చి అక్కడ రకరకాలైనటువంటి వ్యాపారస్తులు నేరుగా వచ్చి భారతదేశం మొత్తం కూడా వాటిని తీసుకుపోవడానికి అవకాశాలు ఉంటాయని దాన్ని ఈ మధ్యనే కూడా 1 వారం క్రితమే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాం. వెంటనే ఈ మార్కెట్ కమిటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ 2-3 రోజుల్లో మొదలు పెడుతుంది. అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ మార్కెట్ యార్డ్ ని అక్కడ నిర్మిస్తే ఈ జిల్లాలో పడమటి ప్రాంతాల్లో అటుపక్క కర్ణాటక కానీ తమిళనాడు కానీ సెంట్రల్ మార్కెట్ యార్డ్ గా తీసుకురాగలిగితే ఈ పండించేటువంటి ఈ ప్రాంత రైతులకు ఉపయోగాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మా హయాంలోనే ఈ మార్కెట్ యార్డు ఎవరైతే పాలకవర్గ హయాంలోనే కంప్లీట్ చేసి పూర్తి చేసే చర్యలు తీసుకున్నామని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాం.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే రామకుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా మనకు సంబంధించినటువంటి దాన్ని ఈ రోజు ల్యాండ్ కూడా దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు. దానివల్ల కూడా మనకు లాభాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వీకోట ప్రాంతంలో పండించేటువంటి పూలైతే డైరెక్ట్ గా బయట దేశాలకు పంపించాలంటే మనకు ఒక కార్గో ఫెసిలిటీ కావాలి. ఆ కార్గో ఫెసిలిటీని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వేకు కనెక్షన్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఏది పండించినా వాళ్లకు మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, మనందరం కూడా ఈ జిల్లాలో ఒక 17 కాదు 19 ప్రాంతం కాదు, దగ్గర ఉండేటువంటి చిత్తూరు కూతలపూడి ప్రాంతంలో మామిడి పంటలు మనం ఎక్కువ వేస్తాం. మొన్న పూర్తిగా కూడా మామిడి దిగుబడి ఎక్కువ వస్తే ఆ మామిడిని కొనడానికి ఎవరు ముందుకు రాకపోతే కోతాపూరికి ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి దాదాపు 270 కోట్లు రైతులకు నేరుగా ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడమే కాకుండా రైతుల ఉపయోగకరంగా వాళ్ళ వ్యవసాయానికి కావాల్సినటువంటి సాగునీరు కావచ్చు, వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చేటువంటి పంటలకు మంచి మార్కెట్ యార్డ్ ఫెసిలిటీలు కల్పించి దానికి మంచి పాలక వర్గాలను ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఫలాలు రైతులకు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉంది. దీన్ని మనందరం కూడా బాధ్యత తీసుకొని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమంలో మరి ఈ రోజు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రైతాంగం కూడా మీరందరూ కూడా ఈ పాలక వర్గాన్ని ఆశీర్వదించి ఈ పాలక వర్గాన్ని ద్వారా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్ళాలా. ఈ రోజు దాదాపు సంవత్సరానికి 4,20,00,000 రూపాయల ఆదాయంతో ఈ మార్కెట్ యార్డ్ పనిచేస్తా ఉంది. అదేవిధంగా సివిల్ కుప్పంలో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడే అక్కడ ఒక ల్యాండ్ కూడా సపరేట్ గా మార్కెట్ యార్డ్ అందించడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి కర్ణాటక వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో వాళ్ళు కానీ అక్కడ మామిడికి సంబంధించినటువంటి షెడ్లు వ్యాపారస్తులు అక్కడికి రావడం, అదేవిధంగా రాయలపేటలో ఒక చిన్న మార్కెట్ యార్డ్ ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలా. ఎక్కడైనా నిరుపయోగంగా ఉంటే దాన్ని వేరే రకంగా కమర్షియల్ గా కన్వర్ట్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకొని దానికి సంబంధించి మార్కెట్ కమిటీకి ఆదాయం వచ్చే విధంగా చేయడానికి ఈ పాలక వర్గం ముందుండి పనిచేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అతి త్వరలోనే కొత్త మార్కెట్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీకి మనం శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది మధ్యలో ఈ రోజు ఇంతమంది రైతులు ఇక్కడికి రావడం, ఇంతమంది ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ పాలక వర్గాన్ని ఆశీర్వదించారంటే ఖచ్చితంగా కూడా ఇదొక మంచి పాలక వర్గంగా పనిచేస్తారని, ఆ బాధ్యత మీపై ఇంకా ఎక్కువ ఉందని చెప్పి మరొకసారి పాలక వర్గానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.